పాపం కూడా పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు. చిన్న పాపం చేసి ఆ బిందెకు ఒక చిన్న చిల్లు చాలు కదండి నీళ్ళని పోవడానికి. చిన్న పాపం చేసిన, అది హృదయంలో గర్వించిన, అతిశయించిన, ఆ చిల్లు ద్వారా నీళ్ళన్నీ ఎలా వెళ్ళిపోతాయో మన ఆశీర్వాదాలు కూడా అన్నీ కూడా పోతాయి. ఆశీర్వాదాలు సంపాదించుకున్నాం, బిందె నిండా నీళ్ళు ఉన్నట్టుగా మరి మెండైన దీవెనలతో నింపబడ్డావు. కానీ అనుకోకుండా కొంత గర్వం వచ్చేసింది, ఇంకంతా బాగానే ఉంది కదా అని పాపం చేసింది. ఫస్ట్ దేవుడు ఎప్పుడు కూడా ఒక్కసారి నీళ్ళు తీసేయడు, మెల్లమెల్లగా డౌన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పతనం ఏంటంటే మన ఆత్మీయ జీవితం క్రమంగా ఉండదు. రెండవది ఏంటంటే మందిరానికి క్రమంగా రారు. ఒకవేళ రాకపోయినా పెద్ద బాధ ఉండదు. మీరు బాగా గమనించుకోండి. ఎప్పుడైతే తప్పిపోయినప్పుడు మీకు సమస్యలు ఈరోజు చేస్తే రేపు మార్నింగే స్టార్ట్ అవుతాయి సమస్యలు. ఈరోజు లోబడితే రేపు మార్నింగ్ నుండే సమస్యలు ఆగిపోతాయి.